ఎన్నో వార్తా కథనాలు ఆమె వాయిస్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం నాటి నుంచి కూడా ఆమె వాణి ఇచ్చింది. అయితే నిన్న అనుకోకుండా ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. మేము ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నివాళులర్పిస్తున్నాం. ఆమె మతానికి కారణమైన వాళ్ళను శిక్షించాలి. ప్రభుత్వం సీరియస్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఆమె కుటుంబానికి వాళ్లకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం సహకారాలు అందించాలని మేము తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ మామనార్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని.